వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్ రెడ్డి నువ్వు రాజకీయాలకు పనికిరావు అంటూ విమర్శిస్తున్న షర్మిలారెడ్డి మాటల్ని విశ్లేషించడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలల్లా గారు. వారిని అడిగి షర్మిలారెడ్డి ఇంకేం వ్యాఖ్యానించింది, ఏం మాట్లాడిందో అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. షర్మిలారెడ్డి, జగన్ రెడ్డి నువ్వు రాజకీయాలకు పనికిరావు, ఇక తిరగడం నువ్వు అనవసరం అన్నట్టు మాట్లాడింది నిన్న. ఆమె ఎందుకు అలా మాట్లాడిందంటారు, ఎలా విశ్లేషిస్తారు? ఒకప్పుడు ఈ షర్మిలానే మా అన్నను మించిన యోధుడు ఎవరో లేడన్నట్టు చెప్పింది. మళ్ళా ముఖ్యమంత్రిని ఆయన ఆ హోదాలో కూర్చోబెట్టేదాకా రాష్ట్ర వ్యాప్తంగా కాళ్ళు అరిగేలా తిరిగి అన్న వదిలిన బాణం అంటూ వచ్చింది. ఆ బాణం ఇప్పుడు వెళ్ళి అన్ననే గుచ్చుకుంటుంది. చాలా కామెడీగా ఉంది చెప్పుకోవటానికి. అంటే అసలు వాళ్ళ ఆలోచన విధానం అంటే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి మీకు ఈ రోజున ఆస్తి పంపకాల్లో గొడవలు వచ్చినాయి కదా అని చెప్పేసి ఇంకా రాష్ట్రం మీద పడ్డారు. సాక్షి డిబేట్ పెట్టి సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ మాట్లాడతాడు, చంద్రబాబు కష్టం వచ్చినప్పుడు షర్మిల బయటకు వచ్చిద్దని. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవటానికి కారణం ఈ షర్మిల కాదా? 2019లో జగన్మోహన్ రెడ్డి 19 ముందు జైలుకి వెళ్ళినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా కాలుకి బలపం కట్టుకొని తిరిగింది ఈ షర్మిల కాదా? జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసే ఇది నాకు బాధ్యత అప్పచెప్పాడని చెప్పి ఆ రోజున ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది హామీలు ఇచ్చేసి ఇష్టానుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ పిచ్చి వెర్రి వెంగళప్పలను చేసేశారు. డిబేట్ పెట్టాడు. పెట్టి చంద్రబాబు కష్టం వచ్చింది అందుకనే షర్మిల వచ్చింది, అసలు టీడీపీలో ఉందా కాంగ్రెస్లో ఉందా అంటే అసలు నీకు తెలుసు అసలు ఆవిడ దేంట్లో ఉందో? కొన్ని జీవులు మనుషులుగా ఎందుకు పుడతారో కూడా వాళ్ళకి తెలియదు. బియ్యం పుచ్చిపోతాయని పుడతారు, భూమికి భారమైన పోయే ప్రయత్నం చేయరు, నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు ఇష్టానుసారంగా. చంద్రబాబు దగ్గరికి పచ్చిచీర కట్టుకొని వెళ్ళిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, మరి ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్న మాటలు, నీచాతి-నీచంగా ఆ భాష, ఆ పదాలు, ఎవరిని ఏ విధంగా మనం మాట్లాడాలో కూడా. ఈ సన్నాసులంతా ఏ కలుగులో దాక్కున్నారో తెలియదు. రాజశేఖర రెడ్డి గారి భార్యని, రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిని విమర్శిస్తున్నారా సన్నాసులారా అని ఖండించలేదు, మాట్లాడలేదు, మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. మాట్లాడించిందే వాళ్ళు కదండి ఈ వేళలంతా. వీళ్ళే మాట్లాడిచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఏదైనా జరిగింది. జగన్ రెడ్డి మాట్లాడిచ్చాడు అనుకోండి, మాట్లాడే వాళ్ళని ఖండించాల్సిన బాధ్యత సన్నాసులకు ఉందిగా. అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చిన తర్వాత ఈ రోజున వీళ్ళు ఏ మాట మాట్లాడుతున్నా అది జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ దానికి. మరి ఇంకా సిగ్గు శరం లేకుండా రాజశేఖర రెడ్డి పేరు ఎట్లా చెప్తున్నారు వీళ్ళు? రాజశేఖర రెడ్డి గారి భార్యని విమర్శించి రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ ఈ సన్నాసులు, ఈ వెధవలంతా రాజశేఖర రెడ్డి పేరు ఎట్లా చెప్పుకుంటున్నారు? మరి ఎట్లా చెప్పుకుంటున్నారంటే మరి అధికారంలో రావాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరే చెప్పుకోవాలి. ఒకసారి వచ్చేం పగలు తీశారు? ఏమీ లేదు. అదే ఇప్పుడు బాధ. ఇప్పుడు అదే షర్మిల కూడా అడుగుతుంది. ఏదైనా ఒక మనిషి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలంటే ఆయనకు అధికారం అప్పచెప్తే ఆయన ఏంటనేది తెలిసిపోయిద్ది. తెలుసుకున్నారు 2019 నుంచి 24 మధ్య. ఎందుకు 2024 అవసరంలా, అధికారం చేపట్టిన వారం రోజులు తెలిసిపోయింది ఆ బతికేంటి అనేది. ప్రజావేదిక కూల్చగానే అర్థమైపోయింది కూల్చేవాడని. 3 రాజధానులు అనగానే అర్థమైపోయింది తొగ్లక్కని. ఇంక ఇన్ని రకాలుగా తెలుసుకున్న తర్వాత ఈ పులివెందుల పులకేసిని మళ్ళీ ఎందుకు జనం ప్రేమిస్తారు, నువ్వు రావాలని కోరుకుంటారు, జై జయధ్వానాలు చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని భ్రమలో పెట్టారండి వీళ్ళందరూ. ఈ క్వార్టరీ అంతా విజయసాయి రెడ్డి చెప్పినట్లుగా నెక్స్ట్ నువ్వే సీఎం, నువ్వు పాదయాత్ర చెయ్యి, నీకోసం ప్రజలు వేచి చూస్తున్నారు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి. ఎందుకు చీపురు కట్టలు తిరగేయటానిక వేచి చూస్తుంది? చాట్లో చీపురు కట్టలు తీసుకొని బడిత పూజ చేస్తారు వీళ్ళందరికీ వస్తే. చూసాం గడప గడపకి అనేది ప్రోగ్రాం చేశారు. చంద్రబాబు రీకాలింగ్ అని చెప్పి స్కానర్లు పట్టుకొని తిరిగారు. ఏది చేసినా ఫెయిల్ అయింది. రైతు పోరన్నారు, యువత పోరన్నారు, ఉద్యోగాలు లేవన్నారు. ఏది చెప్పినా అది బూమరాంగా వీళ్ళకే కొట్టింది. కోటి సంతకాల సేకరణ చూసాం. కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ పాటలు ఇక్కట్లు అన్ని ఇన్ని కాదు. ఆ సంతకాల సేకరణ కోసం ఎవరు చేస్తారు చెప్పండి? వీళ్ళు కూర్చొని సంతకాలు చేస్తుంటారు రూముల్లో కూర్చొని. అదే ఎడం చేతి ఎవడైనా ఎన్ని చేస్తారు? అసలు ఆ పార్టీ ఎక్కడ ఉంది? ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు? కార్యకర్త ఉందా కూలి మంది తప్ప నిజమైన కార్యకర్త ఎవడు లేడు ఆ పార్టీలో. లాగా 9 సంతకాలు అని చెప్పి పెట్టుంటాడు. ఎవడికాడు ఒక్కొక్కడు 100 సంతకాలు పెట్టి 1000 10,000 పోగు చేస్తుంటారు సంతకాలు. అవి కోటి పట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా అబద్ధమే, నోరు చరిత్ర అబద్ధం. అలాంటి కోటి సంతకాలు చేపించే సినిమా ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది? సినిమా లేదు, ఏం లేదు. కానీ మొత్తానికి వాళ్ళైతే అండి ఒకటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రావాలని ఎవరు కోరుకోవట్లేదు. ఆయన పాదయాత్ర చేస్తానన్నా కూడా ఎవరు కూడా ఈ రోజున నువ్వు చెయ్యి బాబు మేమందరం నీకు అండగా నిలబడతామనే మాట కూడా ఎవరు అనలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన గత రాజకీయ పరిపాలన ఎలాంటిదో
మరి ఏ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టారో అందరికీ తెలుసు. మరి అట్లాంటి వ్యక్తి మళ్ళీ వస్తాడంటే మరి ఎవరైనా ఒప్పుకుంటారా? దొంగ చేతికి చూస్తా దొంగని ఇంటికి కాపలా పెడతారా? దొంగ చేతికి తాళాలు ఇస్తారా? సొంత చెల్లి తల్లి నమ్మని వ్యక్తిని ప్రజలట నమ్ముతారు. నీ తల్లి నీకు ఓటేలా 2024 ఎలక్షన్కి దేశం వదిలి పారిపోయింది ప్రాణభయంతో, ఎక్కడ చంపేస్తాడో అని. చెల్లెళ్ళిద్దరు నీకు వ్యతిరేకంగా పనిచేశారు. నిన్ను ఓడేదాకా నిరపరాళ్ళు, నిన్ను ఓడించి నిరపరాళ్ళు. దస్తగిరి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అప్రూవర్గా మారి గొడ్డలు కొనుక్కొచ్చిన దస్తగిరి చంపేయటానికి ఏ విధంగా నేను కారణమయ్యాను అన్న దస్తగిరి ఆ రోజున చెప్పాడు కూటమికే నేను మద్దతు ఇస్తున్నానని. మరి అది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఓటేవాడేస్తాడు, ఎవరు చూస్తారు? వాళ్ళ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే ఎంత వ్యతిరేకత ఉందో చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ రోజున వస్తే మొహాను ఉమ్మేటట్లు ఉన్నారు. మరి ఆ భయంతోనే ఇంకా 2 సంవత్సరాల గడువు పెట్టుకున్నాడు. ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది, ఏం చూసుకోవాలి, మనం ఏ విధంగా మరి వెళ్ళాలా వద్దన్న ఆలోచనతో భయంతో బిక్క చచ్చిపోయి చెయ్యాలా వద్దన్న ఆలోచనతో ఉన్నాడు. కార్యక్రమాలు ప్రకటించడానికి ఏముందిలే, ప్రకటించిన కార్యక్రమం ఒకటి కూడా నిర్వర్తించలేకపోయాడు, చేయలేకపోయాడు, అన్ని ఫెయిల్యూరే. ఇప్పుడు ఒకసారి పార్టీ ఫెయిల్ అయింది, ఆ పార్టీ బొందలో కలిసిపోయింది, ఇంకెక్కడ లెగుతుంది, ఎక్కడ వస్తుంది బయట. ఎవరు లేరు ఆ పార్టీ. పాదయాత్ర చేసినా, మోకాళ్ళ మీద దేకినా, పిల్లి మొగ్గలు వేసినా, రాజకీయం అనేది కళ జగన్ రెడ్డికి అంతే. ఇప్పుడు జైలుకి వెళ్తాడో, ఏ రోజున ఎవరు అరెస్ట్ చేస్తారో, ఎక్కడ కేసులు నమోదున్నాయో అన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క కేసు వెలుగులోకి వస్తుంటే ఏ విధంగా ఉందో అందరికీ కూడా. ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చాడని, ఇంకొకరు బయటకు వచ్చాడని మళ్ళీ వెళ్తారు లోపలికి. ఈ రోజున కేసు కొట్టేయలేదు, తాత్కాలికమైన బెయిల్ ఇచ్చారు. ఏదో అనారోగ్య సమస్యల రీత్యానో ఇంకోటో. ఆ మాత్రానికే మేము పాలు పోసి కడిగినట్లుగా ముత్యాల్లా బయటకు వచ్చాము అంటే ఎట్లా కుదిరిద్ది? కడిగిన ముత్యాల్లాగా ఏదో కాళ్ళ మీద పడి నెత్తిన చేతుల మీద పెట్టి బొగ్గలు నెవరి ఒకసారి ఏదో గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు మనిషి నైజం తెలియాలంటే, మనిషి నిజస్వరూపం తెలియాలంటే ఒకసారి అధికారం ఇవ్వాలి. ఆ అధికారం ప్రజలు ఇచ్చారు, ఒక ఛాన్స్ ఇచ్చారు, నిండా ముంచాడు జనాన్ని. ఇంకో ఛాన్స్ ఎందుకు ఇస్తారు? ఎవరు నిండా ముంచాడు, ఆయన దంచుకున్నాడు కావలసినంత కోట్లు ఏ విధంగా వెనకేసుకున్నాడో చూసాము. ఎంతమంది ప్రాణాలు పోవటానికి కారణం అయ్యాడో చూసాము. మరి పరదాలు కట్టుకొని తిరిగిన ముఖ్యమంత్రిగా ఏ విధంగా మరి పేరుగాంచాడో చూసాము. అమరావతి రైతుల ఆక్రందనలకు ఏ విధంగా కారణం అయ్యాడో కూడా చూసాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పాలు చేశారు, ఎన్ని ఇక్కట్లు పాలు చేశారు, ఎన్ని రకాలుగా కేసులు పెట్టారు, 3rd డిగ్రీలు ఇప్పించారు, ఇళ్ళు వాహనాలు వాళ్ళ స్థలాలన్నీ ధ్వంసం చేసి, స్థలాల ఆక్రమణ చేసి, ఎన్ని రకాలుగా పంట పొలాలు ధ్వంసం చేసావు, పండ్ల తోటలు ధ్వంసం చేసావు, ప్రజావేదిక కూల్చేసావు, అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసావు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క చోట ఆయన ఉక్కుపాదం మోపాడు. 5 సంవత్సరాలు ధ్వంసం తప్ప రెండో పని లేదా? విధ్వంసమే. ఇంకెక్కడ అయినా ఈ రోజున ఒక కట్టడం కానీ, ఒక నిర్మాణం కానీ ఈ రోజున మనం చూసామండి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసినప్పుడు కియా దగ్గర సెల్ఫీలు దిగటం, ఇంకొక సంస్థ దగ్గర అమరావతి దగ్గర ఏదైతే కట్టడాలు నిర్మించారో వాటి దగ్గర సెల్ఫీలు దిగటం, ఇలా మేము కొన్ని చేశాము, ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి నిరూపిస్తామని. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి సెల్ఫీలు దిగుతాడు? ప్రజావేదిక కుప్పకూల్చింది నేనే, ఇదిగో రిషికొండ బోడిగుండు చేసింది నేనే, ఇదిగో బాబాయిని వేసేసింది నేనే, ఇట్లాంటి సెల్ఫీలు దిగాలి. డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం నేనే, నా తల్లి నాకు ఓటేయకుండా పారిపోయింది, ఈ చెప్పుకొని తిరగాలి. ఇంకా అంతకుమించి ఇంకేముంటాయి చెప్పండి ఆయన చెప్పుకోవటానికి? అట్లాంటి వాటికైతే పనికొస్తావు కానీ ఇప్పుడు నిన్న ఏదో చెప్పాడు, సఫరింగ్ అంట, ఆవు ఏదో సఫర్ అవుతూ ఫీడింగ్ సరిగ్గా లేక పాలు సరిగ్గా ఇవ్వలేదని. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడడానికి నీకు ఎట్లాంటి ఫీడింగ్ లేదు, నువ్వు ఎలాంటి సఫర్ అవుతున్నావు? ఈయనకే పిచ్చి ఫీడింగ్ తప్పించాడు తయారయ్యడం. అదే మరి ఈయన సరైన తిండి లేక, సరిగ్గా నిద్ర లేక పబ్జీ ఆడుకుంటూ నీకు సరైన మాటలు రావట్లేదు, అందుకని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు మైకి పట్టుకొని. మరి నిన్ను ఏ విధంగా అనుకోవాలి? ఈ రోజున అది మూగజీవి, చక్కగా పచ్చిగడ్డి తిని కమ్మని పాలిస్తుంది. మీరు అచ్చోసిన ఆంబోతుల్లా అన్ని రకాల పంచభక్ష పరిమాణాలు తిని అశుద్ధమైన పనులు చేస్తూ, అశుద్ధమైన మాటలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేవదేవుణ్ణి కూడా నిండా ముంచేశారు. ముంచుకొని నాటకాలు ఆడుతున్నారు. ఇంకా అబద్ధాలు. దానికోసం యజ్ఞాలు యాగాలు. కరుణాకర్ రెడ్డి చేసేదేమో బైబులు. ఇప్పుడు ఈ రోజున యజ్ఞాలు చేస్తున్నాడంటే ఎవరైనా నమ్ముతారా? అది సెట్టింగ్ వేసుకుని మరి సెట్టింగ్ అంతా సెట్టింగే. వీళ్ళ బ్రతుకంతా వీళ్ళు యాగాలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా, పిల్లి మొగ్గలు వేసినా వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. తల్లి చెల్లి చీపో జగన్ అన్న తర్వాత రాష్ట్రంలో ఎవరో జగన్ రెడ్డి మొహం చూసే అవకాశం లేదని, పొర్లు దండాలు పెట్టినా, పిల్లి మొగ్గలు వేసినా, పాదయాత్రలు చేసినా, మోకాళ్ళ మీద దేకినా ఆ 11 సీట్లు కాదు కదా 2 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.